హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. సో మ్యాక్సిమం అందరు చాలామంది నవరాత్రులు చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో మాకైతే అంతగా అలవాటు లేదనమాట. సో ఏదో నవరాత్రుల్లో ఏదో ఒక రోజు గుడికి వెళ్ళటం ఆర్ లాస్ట్ రోజు దసరా రోజు ఉంటుంది కదా, సో ఆ రోజన్నా గుడికి వెళ్తూ ఉంటాము. సో అంతే, మేమైతే పర్టికులర్గా అలా ఏమి చేసుకోము. సో ఇక్కడైతే ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో మార్నింగ్ లేచి ఏంటంటే నేను స్కిన్ కేర్ అనేది చాలా మినిమైజ్ చేసుకున్నాను. అండ్ అలాగే చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాను అనమాట. ప్రొడక్ట్స్ అన్ని తగ్గించేసి జస్ట్ 1 or 2 ప్రొడక్ట్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను. చాలా చేంజ్ వచ్చింది. నాకు ఇదివరకు హైపర్ పిగ్మెంటేషన్ ఉండేది, యాక్నీ స్కార్స్ అలా ఉండేవి అనమాట. సో అవన్నీ కూడా మ్యాక్సిమం తగ్గాయి. సో అది ఎలా తగ్గింది, ఏం చేశాను అనేది నేను సపరేట్గా వీడియో అనేది చేస్తాను. సో ఇక్కడైతే నేను మార్నింగ్ స్కిన్ కేర్ అనేది ఫాలో అవుతున్నాను. సో ఆ రోజే కొంచెం ఏంటంటే వర్షాలు తగ్గి బాగా పడినాయి కదా హైదరాబాద్లో, బాగా వర్షాలు పడినాయి, ఆగినాయి, మళ్ళీ సెకండ్ టైం పడినాయి. సో ఆ టైంలో అనమాట ఇది. సో సెకండ్ టైం పడినప్పుడు ఇది సో చాలా చల్లగా అలా ఉంది. సో మా రోజు లేచేసరికే చాలా లేట్ అయిపోతుంది, 8 o'clock or 8:30 అలా అయిపోతుంది. సో మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మేము లాక్డౌన్లో ఏదన్నా ఒక మంచిది అలవాటు చేసుకున్నాము అంటే కనుక ఇదే. లైక్ ఏంటంటే రా వెజిటేబుల్ జ్యూస్ అనేది అలవాటు చేసుకున్నాము. సో దానిలో నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది వేస్తామండి. నేనైతే ఈరోజు ఒక 4 వెజిటేబుల్స్ అనేది యూస్ చేస్తున్నాను. లైక్ క్యారెట్, బీట్రూట్, టొమాటో, కీరా. సో ఈరోజు అయితే 4 వేస్తున్నాను. సో కావాలి అంటే నేను లైక్ కొత్తిమీర, పుదీనా వేస్తాను, అండ్ గుమ్మడికాయ వేస్తాను, ఇవన్నీ కూడా వేస్తాను. బట్ ఇంట్లో ఈ 4 ఉన్నాయి. ఈ మధ్య ఏంటంటే సరిగ్గా జ్యూస్ అనేది మధ్య మధ్యలో స్కిప్ చేసేస్తున్నాము. వెజిటేబుల్స్ అన్నీ అయిపోతేనే వెజిటేబుల్స్ కోసం వెళ్తున్నాం అనమాట. సో ఏదో ఒకటి అయిపోయిందిలే అని చెప్పి వెళ్ళట్లేదు. సో అందుకని అప్పుడప్పుడు మధ్యలో మిస్ అయిపోతుంది జ్యూస్ అనేది. సో ఇవిగోండి ఈ 4 వెజిటేబుల్స్ని నేను ఈరోజు జ్యూస్గా బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. అలవాటు లేని వాళ్ళు కాంబినేషన్స్ అనేది ఇలా సెట్ చేసుకోండి. మీకు బీట్రూట్ తాగుతున్నామనో లేకపోతే క్యారెట్ తాగుతున్నామని అలా ఉండదన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తీయగా పుల్లగా అలా ఉంటుంది. సో మ్యాక్సిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది, ఈ జ్యూస్ అనేది. సో ఇదేంటంటే మా ఇద్దరి కోసం అనమాట, నాకు అండ్ మా హస్బెండ్కి ఇద్దరికి 2 glasses కరెక్ట్గా వస్తుంది. అండ్ దీంతోపాటు లైక్ ఏంటంటే స్ప్రౌట్స్ కానీ, ఎగ్ కానీ, బ్రెడ్ కానీ, ఇలా ఏదో ఒకటి. ఈ జ్యూస్ మాత్రం కంపల్సరీ ఉంటుంది, లేదా ఆల్మండ్స్, రైజిన్స్ ఇలా అనమాట. సో జ్యూస్ అయితే ఖచ్చితంగా తాగుతున్నాము. ఈ మధ్య అయిపోయిన వెంటనే కూడా తెచ్చేసుకుంటున్నాం అనమాట. సో దీనివల్ల కూడా చాలా స్కిన్ చేంజ్ ఉంటుందండి. హెల్త్తో పాటు మీకు ఎక్స్టర్నల్గా స్కిన్ కూడా చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది. బికాజ్ బీట్రూట్ ఏంటంటే మీకు ఏదన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా బీట్రూట్ వల్ల చాలా తగ్గుతుంది ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది. సో ఎవరికైనా ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే బీట్రూట్ని అనేది ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ అలాగే కోకోనట్ ఆయిల్ ఒకటి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇవి 2 కూడా మనకి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట. సో నేను ఇవి 2 ఇంక్లూడ్ చేసుకున్నాను. కోకోనట్ ఆయిల్ అనేది మేము ఇది వరకు యూజ్ చేసేవాళ్ళము. సో అయిపోయిన తర్వాత ఏంటంటే తెచ్చుకోవటం అనేది బద్దకిస్తున్నాము, బయట సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి. సో మళ్ళీ స్టార్ట్ చేసాము. సో మేమైతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ గానుగ నుంచే తెచ్చుకుంటాము. సో అక్కడ కూడా చాలా చీటింగ్ టైప్లో ఉందన్నమాట. మనకి మామూలుగా కొబ్బరి నూనె దొరుకుతుంది, అండ్ అలాగే ఏమంటారు డైట్ కోకోనట్ ఆయిల్ అది కూడా అని అమ్ముతున్నారు. అసలు ఆ డైట్ కోకోనట్ ఆయిల్ అంటే అది ఒరిజినల్ కాదు, ఏదో ఒకటి మిక్స్ చేస్తారు. సో అలా కాకుండా ఒరిజినల్గా మనకి యాజ్ ఇట్ ఈజ్ మనకి కొబ్బరిని ప్రెస్ చేసి తీస్తారు కదా, సో అదే వాడితే మంచిది. డైట్ దాని అదని ఇదని అది నాకు ఫేక్ అనిపిస్తుంది. సో నేను అందుకనే అదైతే అసలు తీసుకురాను. సో ఇలా కొన్ని మార్పులు చేసుకున్నామంటే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ఆర్ఎల్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేదా స్కిన్ ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ కూడా మ్యాక్సిమం క్యూర్ అవుతాయి మీ డైట్లో చేంజెస్ చేసుకుంటే. సో చూసారు కదా, ఇది మా బ్రేక్ఫాస్ట్. సో ఇద్దరికి చెరొక గ్లాస్ అనమాట.
అండ్ అలాగే ఈరోజు జ్యూస్తో పాటు స్ప్రౌట్స్, బాయిల్డ్ స్ప్రౌట్స్. సో నాకు జ్యూసే సరిపోతుంది. స్ప్రౌట్స్ అనేవి చాలా తక్కువ తింటాను. జస్ట్ అవి ఒక 3-4 స్పూన్స్ ఉంటాయి అన్నమాట, అంతే తింటాను, సరిపోతుంది అదైతే ఇక. సో ఆల్రెడీ మా హస్బెండ్కి మార్నింగే ఇచ్చేసాను. ఆయనకి ఇచ్చిన తర్వాతే నేను జ్యూస్ అనేది స్టార్ట్ చేస్తాను. బికాజ్ కొంచెం జ్యూస్ అనేది కొంచెం టైం పడుతుంది. అవన్నీ పీల్ తీసుకొని తీసి అది క్లీన్ చేయటం ఒక పెద్ద ప్రాసెస్. బట్ రిమైనింగ్ జ్యూసర్తో కంపేర్ చేస్తే ఇది మాత్రం బెస్ట్. ఎక్కువగా పార్ట్స్ రిమూవ్ చేసే పని ఉండదు అనమాట. బెస్ట్ అదైతే ఆ విషయంలో మాత్రం. సో నాకు తెలిసి 80% వెయిట్ లాస్ కానీ హెల్త్ కానీ అంత డైట్ మీదే ఉంటుందండి. రిమైనింగ్ 20% అనేది మీరు చేసుకునే వర్కౌట్స్, ఎక్సర్సైజెస్ అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈరోజు నేను ఒక మంచి కర్రీ అనేది చూపించబోతున్నాను. సో మీరు రైస్లో కానీ చపాతీ, పుల్కా ఆరెల్స్ ఏదన్నా బిర్యానీ టైప్లో వెజిటేబుల్ రైస్ అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ మా హస్బెండ్కి నాకు చాలా ఇష్టమైన కర్రీ. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చూపించబోయే ఈరోజు కర్రీ పన్నీర్ మటర్ క్యాప్సికమ్ మసాలా అనమాట. సో దానికోసం నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని దాల్చిన చెక్క ఒక చిన్నది వేసుకున్నాను. అండ్ అలాగే లవంగాలు ఒక 2-3 వేసుకుని రిమైనింగ్ తాలింపు లైక్ ఆవాలు, జీలకర్ర వేసాను. సో కొంచెం గ్రేవీ కర్రీ కాబట్టి ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ వేస్తున్నాను. సో ఇది ఏంటంటే మేము ఈరోజు చపాతీలోకి చేసుకుంటున్నాము. సో అందుకనే కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలని చెప్పి కొంచెం ఎక్కువ ఆనియన్సే వేసుకున్నాను. సో యాజ్ యువర్ విష్, మీకు తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. సో అన్నం తిని చాలా బోర్ వచ్చేసింది. ఆ రోజు చాలా పని ఉంది. బట్ ఏంటి అంటే అన్నం అస్సలు తినాలనిపించలేదు. సో పన్నీర్ ఉంది. సో పన్నీర్ ఉంది కదా అని చెప్పి ఆ రోజు చపాతీ అండ్ ఈ కర్రీ చేస్తున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. అన్నీ కూడా మనకి క్యాప్సికమ్ కానీ మటర్ లైక్ అంటే ఏమంటారు గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. సో ఇక్కడ నేను కర్రీ చెప్పలేదు కదా, ఇక్కడ ఏంటంటే నేను మొత్తం తాలింపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ త్వరగా వేగటానికి సాల్ట్ వేసాను అండ్ అలాగే పసుపు కూడా వేసాను, పచ్చిమిర్చి వేసాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర లేదనమాట, నేను చేసుకున్నది. సో బయటదైతే అస్సలు తేను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అండ్ అలాగే ఇంట్లో అల్లం లేదు. సో అందుకని ఏంటంటే వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచేసి వెల్లుల్లిపాయలు వేసేసాను. సో ఇలా కూడా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఇలా వేసుకోవచ్చు. సో మనకి కొంచెం అంతా వేగిపోయినాయి, ఆనియన్స్ అనేవి వేగిపోయాయి. సో మనకి ఆనియన్స్ వేగిపోయాక గ్రేవీ కావాలి కాబట్టి మంచిగా చక్కగా పండిన టొమాటోస్ ఉంటాయి కదా, అవి కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. అంటే ఏంటంటే కొంచెం ట్యాంగీగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది అనమాట కర్రీ. సో అందుకని కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. లైక్ నేను ఒక 4 తీసుకున్నాను అనుకుంటా, బాగా పండినవి. అండ్ పైగా బెంగళూరు టొమాటోస్ కన్నా కూడా మన నాటు టొమాటోస్ ఉంటాయి కదా, అవి వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. సో కొంచెం ట్యాంగీనెస్, పులుపు అనేది కొంచెం నార్మల్ టొమాటోస్లోనే ఎక్కువ ఉంటుంది. సో చూసారు కదా, మనకి ఈ టొమాటోస్ కూడా వేగిపోవాలి. లైక్ అంటే ఏంటంటే దానిలో మాయిశ్చర్ కంటెంట్ అంతా పోయి కొంచెం ఆయిల్ అనేది బయటకు రావాలి. చూసారు కదా, మనకి ఆయిల్ అనేది వచ్చేసింది. టొమాటోస్ చూసారా, కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా అయిపోయింది. సో ఇలా టొమాటోస్ కూడా మంచిగా కుక్ అయిపోయాక నేను ఒక 1 క్యాప్సికమ్ వేస్తున్నాను. సో కొంచెం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను, కొంచెం పెద్ద సైజులోనే కట్ చేశాను. సో మనకి ఇవేమి ఓవర్ కుక్ అవ్వాల్సిన పని లేదు. సో కొంచెం పచ్చిగా అయ్యేంత వరకు జస్ట్ ఏంటంటే ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇన్ జనరల్ నాకు క్యాప్సికమ్ ఎందులో వేసినా కూడా నాకు చాలా ఇష్టము. ఈవెన్ పచ్చి తినమన్నా కూడా తినేస్తానమాట, అంత ఇష్టము. సో మ్యాక్సిమం అన్నింట్లోకి ఇంక్లూడ్ చేసేస్తూనే ఉంటాను. సో ఈ పన్నీర్కి ఈ క్యాప్సికమ్ కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది. సో మీరు గ్రీన్ పీస్ వేయకుండా పన్నీర్ క్యాప్సికమ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇది కొంచెం పచ్చిగానే ఉంది. క్యాప్సికమ్ అనేది చూసారు కదా, ఓవర్ కుక్ అనేది అవ్వలేదు. సో ఈ టైంలోనే
మన స్పైసెస్ ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా, సో ఇంకా కావాలి అంటే సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కారం వేసాను అండ్ అలాగే ధనియాల పౌడర్ కూడా వేసాను. సో జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో క్యాప్సికమ్ ఎప్పుడైనా అలా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓవర్ కుక్ అయిపోతే అంత టేస్ట్ అనేది పోతుందన్నమాట. సో చూసారు కదా, మనకి ఈ కారం అది అంతా ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత, అండ్ ఇక్కడ చూసారా నేను ఆల్రెడీ నానబెట్టుకున్న క్యాషూ నట్ అండ్ అలాగే పిస్తా పప్పులు, కొంచెం గసగసాలు, ఇదేంటంటే గ్రేవీ కోసము. సో జనరల్గా వేస్తే క్యాషూ ఒక్కటే వేస్తారు. సో నేను అది ఒక్కటే కాకుండా కొంచెం హెల్దీగా కూడా ఉండాలి అని చెప్పి ఆ పిస్తా పప్పులు వేస్తున్నాను అండ్ అలాగే గసగసాలు వేస్తున్నాను అనమాట. సో మనకు ఒక మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ, ఒక పేస్ట్ లాగా మంచిగా వస్తుంది కర్రీ అనేది. సో అదొక మంచి పేస్ట్ లాగా, అంటే నేనేంటంటే ఒక 2 అవర్స్ ముందే నానపెట్టుకున్నాను. సో మీకు అప్పటికప్పుడు కావాలి అనుకుంటే మీరు బాగా బాయిల్ అయిన వాటర్ ఉంటాయి కదా, అవి తీసుకొని దానిలో ఒక 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నా కూడా మీకు బాగా నానిపోతాయి. అండ్ చూసారు కదా, నేను అదంతా కూడా పేస్ట్ చేసేసుకున్నాను. సో మనకి గ్రేవీ కాబట్టి నేను ఇక్కడ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో కొంత క్యాషూ అనేది ఎక్కువ కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అది ఒక్కటే తీసుకోలేదు, అందుకని రిమైనింగ్ కూడా యాడ్ చేసుకున్నాను, పిస్తా అండ్ గసగసాలు. సో ఒక్కొక్కసారి అయితే లైక్ ఆల్మండ్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఆల్మండ్స్ ఆ రోజు మర్చిపోయాను అనమాట. సో ఈ 3 అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్మండ్స్ యాడ్ చేయొచ్చు, కోకోనట్ యాడ్ చేయొచ్చు, మీ ఇష్టం బట్టి యాడ్ చేసుకోవచ్చు ఏదన్నా కూడా. సో ఇక్కడ చూసారు కదా, మనకి గ్రేవీ అనేది కుక్ అవుతున్న టైంలోనే నేను ఆల్రెడీ నా దగ్గర ఏంటంటే ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉన్నాయి. సో ఇలా బాయిల్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఆ ఫ్రోజన్ గ్రీన్ పీస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆరెల్స్ మీ దగ్గర ఫ్రెష్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఎండివి డ్రై ఉన్నాయి అంటే కనుక సో మీరు అది ముందు రోజే నానపెట్టుకోవాలి. సో మీకు అప్పటికప్పుడు కావాలనుకుంటే ఇలాగే వేడి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బయట కుక్ చేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకోవచ్చు. సో మరీ డ్రై గ్రీన్ పీస్ కన్నా కూడా ఇలా పచ్చివి లేదా ఫ్రోజన్వి యాడ్ చేస్తేనే మెత్తగా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ నేను వాడుతున్న పన్నీరు ఐడీ వాళ్ళదనమాట. సో ఇది నేను ఎందుకు వాడతాను అంటే, ఈ పన్నీర్ అనేది లైక్ ఏంటంటే యాసిడ్తో కాకుండా లెమన్తో చేస్తారు. సో అందుకని నేను ఇది వాడటం మొదలుపెట్టాను. అండ్ వాడటం మొదలుపెట్టాక ఇంకా వేరే దానికి వెళ్ళలేదన్నమాట. బికాజ్ అసలు ఎంత స్మూత్గా ఉంటుందంటే, నేను ఇదివరకు అమూల్, హెరిటేజ్ ఇంకేయో ఈ 2 ఎక్కువ వాడతాను, అమూల్ కానీ హెరిటేజ్ కానీ. బట్ అదేంటంటే కొంచెం ప్లాస్టిక్ లాగా అలా ఉంటుందన్నమాట, గట్టిగా ఉంటుంది. సో నేను దీన్ని లెమన్ అని చూడటం వల్ల తీసుకొచ్చి వాడుతున్నాను. సో ఆ తర్వాత దీని కన్సిస్టెన్సీ లైక్ దీని స్ట్రక్చరు, స్మూత్నెస్ చూసి ఇక దీన్నే కంటిన్యూ చేస్తున్నాను. ఎవరికన్నా ఇలా మీకు కొంచెం ప్లాస్టిక్ లాగా అలా అనిపిస్తుంటే కనుక మీరు కూడా ఈ పన్నీర్ ఐడీ పన్నీర్ ట్రై చేయండి. చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది, మెత్తగా చక్కగా. మేబీ లెమన్ యూస్ చేయటం వల్ల ఏమో ఆ స్మూత్నెస్ చాలా బాగుంది. అండ్ చూసారు కదా, ఇక్కడ మనకి గ్రేవీ కూడా మంచిగా కుక్ అయిపోయింది అండ్ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. సో ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అయిపోయింది అనుకున్న టైంలో ఇక్కడ పన్నీర్ యాడ్ చేస్తున్నాను నేను. సో పన్నీరు నేను కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను. సో ఇలా ఉంటేనే మనకి ఎవ్రీ బైట్లో కూడా మనకి పన్నీర్ పీస్ అనేది తగులుతుంది. మరీ పెద్దగా ఉన్నా కూడా అంత లుక్కి బాగోదు, ఏమో నాకు చిన్నగా ఉంటేనే నచ్చుతుంది. అండ్ చూసారు కదా, జస్ట్ ఇలా ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పన్నీర్ కూడా మనకి ఈ గ్రేవీని అంతటిని పీల్చుకుని చప్పగా లేకుండా ఉంటుందన్నమాట. మరీ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే అవి చప్పగా ఉంటాయి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ టైంలో ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఫస్ట్లో దినుసులు యాడ్ చేసాం కదా, లైక్ దాల్చిన చెక్క అండ్ లవంగాలు. సో అందుకని చాలా కొంచెం యాడ్ చేశాను. సో ఇలా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ ఉంచుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, మన పన్నీర్ మటర్ క్యాప్సికమ్ మసాలా అనేది రెడీ అయిపోయినట్లే.
సో ఇక్కడ ఏంటంటే కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అనిపిస్తుంది, బికాజ్ మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అది కూల్ అయ్యే కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. మనం వేసిన క్యాషు అండ్ ఆ గ్రేవీ ఉంది కదా, సో దానివల్ల ఇంకా గట్టిగా అయిపోతుంది తినేటప్పటికి. సో అందుకని నేను ఫస్టే కొంచెం లిక్విడ్గా ఉండేటట్టు చూసుకుంటున్నాను, ఆరే కొద్దీ గట్టిగా అయిపోతుంది కాబట్టి. సో అంతే, చూసారు కదా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. సో ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ. అసలు అన్నీ కూడా ఈజీగా కుక్ అయిపోయేవి కాబట్టి చాలా జస్ట్ ఒక మీకు 20 మినిట్స్ అలా కర్రీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. అండ్ నేను ఇక్కడ కిచెన్లో పని లైక్ ఏంటంటే వంట కూడా ముందే చేసుకున్నాను, బికాజ్ ముందే చెప్పాను కదా చాలా పని ఉందని. సో అందరూ జనరల్గా దేవీ నవరాత్రుల ముందే ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటారు కదా. సో మేబీ ఇది నాకు సెకండ్ డే దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యాక మేబీ సెకండ్ డే అలా అనుకుంటా. సో నాకేంటంటే ఈ మెయిడ్ లేక నేనే చేసుకుంటాం అన్నీ నాకు అసలు విసుగొచ్చేస్తుంది. సో అందుకని నేను అంత క్లీనింగ్ ఏం చేసుకోలేదు, అంటే ఐ మీన్ బూజు తులపటం అలాగా. సో ఇదివరకు అయితే 20 డేస్కి అలాగా దులిపేసేదాన్ని. ఒక 2 మంత్స్ నుంచి నాకు దులపాలి అంటే అసలు చాలా విసుగ్గా ఉండి అస్సలు దులపలేదు. అలానే ఉందని కాదు, బట్ ఏంటంటే మనం అలా వదిలేసామంటే ఖచ్చితంగా బాగా పట్టేస్తుంది. సో సర్లే దసరాకి అన్నా ఉంటుందిలే అని చెప్పి ఆ రోజు ఇక స్టార్ట్ చేశాను. సో చాలా టైం పట్టేసింది అసలు. ఆల్మోస్ట్ ఆల్ నాకు అవన్నీ దులుపుకొని విండోస్ అవన్నీ దులుపుకొని చేసుకునేసరికి జస్ట్ ఆ డస్టింగ్ చేసుకునేసరికి నాకు ఊడవటం కూడా అయిందనుకుంటా. అప్పటికే 1:30 అయిపోయింది. సో అంత టైం పట్టేసింది. ఇంకా మాపింగ్ అవన్నీ కూడా ఇంక తర్వాత చేసుకున్నాను, లైక్ ఏంటంటే లంచ్ తర్వాత చేశానమాట. సో అప్పటికే నాకు మ్యాక్సిమం 12:30కి ఆకలేసేస్తుంది. ఎర్లీగా తినేస్తాం, ఎందుకంటే మార్నింగ్ అంత హెవీగా తినం కాబట్టి మ్యాక్సిమం 12:30, 1 లోపే మేము మ్యాక్సిమం లంచ్ అనేది కంప్లీట్ చేసేస్తాము. అండ్ ఆఫ్టర్నూన్ త్వరగా తినేస్తాం కాబట్టి మళ్ళీ నైట్ అనేది మళ్ళీ త్వరగా ఆకలేస్తుంది అనమాట. మ్యాక్సిమం 7:00 or 7:30 లోపు తినేస్తాము. అని చెప్పాను కదా ఈరోజు అన్నం తినాలి అనిపించలేదని. సో ఇక్కడ నేను చపాతీ చేస్తున్నాను. సో జనరల్గా చపాతీకి నేను మల్టీగ్రెయిన్స్ లైక్ జొన్నపిండి, సజ్జపిండి, రాగిపిండి అండ్ కొంచెం ఓట్స్ ఇలా వేస్తుంటాను. బట్ ఆ పిండిలన్నీ అయిపోయినాయి. ఈరోజు ఏంటంటే గోధుమ పిండి అండ్ ఫ్లాక్సీడ్ పౌడర్, సో ఇవి 2 మిక్స్ చేసుకుని చపాతీ చేస్తున్నాను. సో ఫస్ట్లో చపాతీ చేయటం అంటే చాలా కష్టంగా, చాలా టైం పట్టేసేది నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్లో అయితే. సో ఇప్పుడైతే చాలా అవలీలుగా, చాలా స్మూత్గా, ఈజీగా చేసేస్తాను. ఎన్నైనా విసుగు లేకోకుండా చేసేస్తాను అనమాట. పైగా ఏంటంటే మాకు చాలా పల్చగా ఉండాలి, అసలు ఒక పేపర్ లాగా అలా ఉండాలి. ఇక నాకు అలా అలవాటు అయిపోయింది. అండ్ అత్తయ్య అంటే కొంచెం లావుగా చేస్తారు. మా హస్బెండ్కి అంత ఇష్టం ఉండదు అనమాట. అక్కడికి వెళ్తే చపాతీలు అలా లావుగా ఉంటే అంతగా తినరు. మళ్ళీ అక్కడ నేను ఆయన తినే మాత్రం అక్కడ నేనే చేస్తాను. సో అలా అలవాటు అయిపోయింది సన్నగా చేసుకుంటాం. అండ్ ఇక్కడ నేను ఏదో చూసుకుంటూ చేస్తున్నాను, బోర్ కొట్టుకోకుండా. అండ్ మా హస్బెండ్ ఆల్రెడీ కాల్స్లో ఉంటారు కాబట్టి పైకి అనేది పెట్టను. ఆయన కాల్స్లో లేరు అంటే కనుక అప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసేసి అలా పెట్టేస్తాను పైకి. సో నేను ఎక్కువగా ఇంటర్వ్యూస్ చూస్తానండి, ఏంటంటో ఇంటర్వ్యూస్ చూస్తానన్నమాట. సో అందుకని ఆ ఇంటర్వ్యూస్ చూస్తూ చేస్తున్నాను. సో ఇక్కడ నేను అటు చపాతీ కాదు, అటు పుల్కా కాదు అన్నట్లు చేస్తానన్నమాట. సో ఆయిల్ వేయను,
అలా అని ఏంటంటే నెయ్యి వేస్తాను. చాలా కొంచెం మనకు ఆ ఫ్లేవర్ ఎక్కడో తగులుతున్న స్మెల్ వస్తుంది. సో, అలా కొంచెం నెయ్యి వేసే కాలుస్తాను. అలా అని మరీ ఎక్కువేయను. సో, చెప్పాను కదా పనేమీ అవ్వలేదని చెప్పి. ఆకలి వేసి ఆ పెన్ అక్కడ సగంలో ఊడవటం వరకు చేశాను. మాపింగ్ అనేది తిన్న తర్వాత చేసుకున్నాను. సో, ఇది మా ఈరోజు యమ్మీ యమ్మీ లంచ్ చపాతీ. చూసారా చపాతీ అనేది మీకు కొంచెం బ్రౌనిష్‌గా కనిపిస్తుంది. సో, ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా ఉందనమాట. సో, ఇది మా ఈరోజు లంచ్ చపాతీ విత్ పన్నీర్ క్యాప్సికమ్ మటర్ మసాలా. సో, చాలా టేస్టీగా ఉంటుంది. సో, నైట్ తినాలనుకున్న వాళ్ళు నైట్ తినొచ్చు. ఆర్ ఇలా డైట్ ఫాలో అవుతున్నారు అనుకున్న వాళ్ళు ఇలా లంచ్‌లో కూడా తీసుకోవచ్చు అనమాట. సో, చూసారు కదా ఎక్కడవక్కడ వెనకాల మీరు చైర్స్ అవన్నీ గమనిస్తే అంతా బయటికి తీసేసి ఉన్నాయి. ఎలా పడితే అలా ఉన్నాయి. సో, ఏంటంటే మళ్ళీ తుడిచిన తర్వాత అవి ఎక్కడవక్కడ పెడతాను. సో, ఆఫ్టర్‌నూన్ మాత్రం ఖచ్చితంగా మేము తినేటప్పుడు సీరియల్స్ చూస్తాము. లైక్ హాట్‌స్టార్‌లో వచ్చేయి నేనెప్పుడూ చెప్పేదే కదా! సో, అలా హాట్‌స్టార్‌లో వచ్చే సీరియల్స్ అయితే చూస్తాము. సో, ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అనేది ఆ రోజు అనేది తీయటం ఇంకా ఆపేసానండి. అంటే నెక్స్ట్ ఇంకేమీ తీయలేదనమాట. సో, ఇంకా స్ట్రెయిన్ అయిపోయాను. పని ఎక్కువైపోయింది. అసలు తీయలేకపోయాను. సో, ఇక్కడ చూపిస్తున్న ఈ క్లిప్ ఏంటంటే ఇది ఎప్పుడుదో ఆ వ్లాగ్ కంటే ఒక 7, 8 డేస్ ముందుదనమాట. సో, ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే నేను కొత్తగా స్కిన్ కేర్‌లో ఇంక్లూడ్ చేసుకున్నవి. సో, అవేంటి అంటే ఫేషియల్ టూల్స్. నేను ఎప్పటినుంచో ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచేమో కొనుక్కుందాం అనుకుంటాను. బట్ అంత యూజ్ ఉండదు. నాకంత టైం ఉండదు. టైం ఉంటుంది. బట్ నాకేంటంటే చాలా బద్ధకం అనమాట. సో, కూర్చొని వాటిని యూజ్ చేయాలి అంటే అది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, అందుకని చాలా వదిలేసేదాన్ని. అందుకని కాదులే చాలా ఇంగ్లీష్ వీడియోస్ చూస్తుంటాననమాట. సో, వాళ్ళు చూసి కాదు ఏదో డిఫరెన్స్ కనిపిస్తది అని చెప్పి నేను ఈ ఫేషియల్ టూల్స్ అనేది ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో, ఇదే లైక్ ఏంటంటే ఫేషియల్ రోలర్ అండ్ అలాగే గ్వాషా టూల్ అనమాట. సో, ఇవి 2 కూడా నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో, ఇది చూద్దాము ఎలా ఉంటదో అని చెప్పి ఆర్డర్ ఇచ్చుకున్నాను. నేను అప్పటికి 7, 8 డేస్ లైక్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అలా అవుతుంది. సో, ఈ 10 డేస్‌లో నేను 3 టైమ్స్ ఏమో యూజ్ చేసి ఉంటాను అంతే. సో, కొంచెం టైమ్ టేకింగు మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కూర్చుంటేనే మనకి ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలా అని ఫాస్ట్‌గా చేసుకోవడానికి వీలుగా ఉండదు. మనకు ఆ గ్వాషా అనేది హాఫ్ అన్ అవర్ మనం ఇంకా మంచిగా చేసుకున్నామంటే 45 మినిట్స్ టు 1 అవర్ దాకా కూడా చేసుకోవచ్చు. ఫాస్ట్‌గా కొంచెం త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటే మాత్రం హాఫ్ అన్ అవర్. సో, ఇవే గ్వాషా అండ్ అలాగే ఫేషియల్ రోలర్. సో, వాడితే ఇది ఏన్షియంట్ టైమ్స్ నుంచి పాతకాలం పద్ధతుల నుంచి వస్తుందంటండి. దీని రిజల్ట్ అనేది చాలా బావుంటుంది. అప్పటికప్పుడు ఈ గ్వాషాదైతే అప్పటికప్పుడే కనిపిస్తుంది. అలా అని మరీ ఎక్కువ కనిపించదు. మేబీ యూజ్ చేస్తూ ఉంటే ఏమన్నా కనిపిస్తుందేమో గానీ, ఆ పఫీనెస్, ఆ ఫేస్ పఫీనెస్ అంతా కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అండ్ మెయిన్‌గా ఈ లింఫ్ నోడ్స్‌లో ఉన్న మనకి ఏదైతే టాక్సిన్స్ అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా బయటకొచ్చేయటానికి. అండ్ ఇక్కడ చెప్పాను కదా! బాగా వర్షాలు పడుతున్నాయి. సెకండ్ టైమ్ స్టార్ట్ అయినాయనమాట హైదరాబాద్‌లో. సో, చాలామందికి చాలా పాపం
ఉండటానికి లేకుండా అలా అయిపోయారు కదా. సో మా వైపు కొంచెం బెటర్గానే ఉంది. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్న క్లిప్ ఎందుకు చూపిస్తున్నానంటే, అందరూ ప్లీజ్ సేవ్ ద వాటర్, డోంట్ వేస్ట్ ద వాటర్, ఏమంటారు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాటర్ని పెంచాలి అని అందరూ చెప్తుంటారు కదా. బట్ ఎవరు ఏమి చేయరండి. మనం అంతగా మనం ఏం చేసుకోవాలంటే, ఇంకుడు గుంటలు అంటాం కదా. సో అలా ఇంకుడు గుంటలు తవ్వుకుంటూ మన వంతుగా మనం ఏదో ఒకటి చేస్తే ఇలా ఎవరి కాళ్ళు అనుకుంటూ ఉంటే అదే కొంచెం మన వాటర్ గ్రౌండ్ లెవెల్ పెంచడానికి అదే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మాకు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, మా అపార్ట్మెంట్లో ఆ ఇంకుడు గుంట అనేది ఉంటుంది. సో అందరూ కూడా అలా ట్రై చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. సో ఇక్కడతో నా బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను.